జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, లోకంలో ఎవరికి దేంతో పని ఉన్నా లేకపోయినా ఒక్కదాంతో మాత్రం అందరికీ పని ఉంటుంది. అదే డబ్బు. మరి ఆ ధనాన్ని ఇచ్చేటువంటిది మహాలక్ష్మి. మహాలక్ష్మి యొక్క అనుగ్రహాన్ని మనకి అనుగ్రహించేటువంటి తత్వం శుక్రుడు. శుక్రుడు ఎప్పుడైతే మనకి అనుకూలంగా ఉంటాడో, శుక్రుడు ఎప్పుడైతే మనని ఇబ్బంది పెట్టకుండా ఉంటాడో, అప్పుడు మనకి మంచి ధనం లభిస్తుంది, మంచి ఐశ్వర్యం లభిస్తుంది, మంచి ఉన్నటువంటి సంపదని సక్రమంగా అనుభవించగలిగినటువంటి యోగ్యత ఏర్పడుతుంది. ఇప్పుడు చాలామందికి లక్షలు లక్షలు ఉంటాయి, కోట్లు కోట్లు ఉంటాయి, కానీ ఆరోగ్యం బాగుండదు, దాన్ని అనుభవించేటువంటి యోగ్యత ఉండదు. అలా అన్నింటినీ అనుభవించగలిగినటువంటి యోగ్యత ఉండాలంటే దానికి కావలసినటువంటి మరి అనుభవం కూడా మితిమీరి ఉండకూడదు. ఎంతవరకు అంతవరకు ఉండాలి. ఇటువంటి ఒక మంచి యోగ్యత కలగాలంటే శుక్రుడు మనకి అనుకూలంగా ఉండాలి. మరి చాలామంది వింటూ ఉంటాం, ఏ మహర్దశ గురించి తెలిసినా తెలియకపోయినా శుక్ర మహర్దశ అని అందరు వింటూ ఉంటాం మనం. శుక్ర మహర్దశ వస్తే అన్నీ అనుభవిస్తారు, మంచి సంపదలు కలుగుతాయి, మంచి భోగభాగ్యాలు ఏర్పడుతూ ఉంటాయి అని. కానీ మరి ఆ శుక్రుడు ఎలా అనుకూలించాలి? శుక్రుడు అనుకూలించడానికి మనకి శాస్త్రము రహస్యంగా కొన్ని పరిహారాలని తెలియజేసింది. రహస్యము అంటే ఎవరికి చెప్పకూడదు అని అర్థం కాదు, చాలా గొప్పనైనది అని అర్థం. శుక్రుడు అనుకూలించాలంటే మనం ప్రతి శుక్రవారం కూడా మహాలక్ష్మి యొక్క ఆలయానికి వెళ్ళడం, లక్ష్మీనారాయణుల యొక్క ఆలయానికి వెళ్ళడము, ఆ లక్ష్మీనారాయణ యొక్క ఆలయంలో కుంకుమార్చనకి కావలసినటువంటి పసుపు, కుంకుమ, గంధం ఇవన్నీ కూడా ఆలయంలో మనం సమర్పించడం, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని పారాయణం చేసుకోవడం, శ్రీ విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేసుకోవడం, మన ఇంట్లో కూడా లక్ష్మీదేవికి లక్ష్మీ అష్టోత్తర శతనామ అర్చన చేసుకోవడం, ఇవి చేసుకుంటూ ఉంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో శుక్రుడు మనకి అనుకూలిస్తాడు. చక్కటి పాయసాన్నాన్ని అమ్మవారికి నివేదన పెట్టడం, ఇవన్నీ కూడా శుక్రగ్రహం అనుకూలించడానికి మనం చేసుకునేటువంటి పరిహారాలు. ఇవన్నీ కాకుండా మరొక పెద్ద రహస్యం ఉంది. ఇది చాలామంది ఇది తెలియక ఎన్నో పరిహారాలు చేసుకున్నామండి, అయినా మా దగ్గర సంపద నిలవడం లేదు అని భావిస్తూ ఉంటారు. అది ఏంటి అంటే, దంపతులుగా ఉన్నటువంటి వారు చాలామంది ఇప్పుడు ఉద్యోగంలో, వ్యాపారంలో ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. వారికి బిజీ షెడ్యూల్లో ఇంట్లో ఏది పట్టించుకోరు, బయట తిరిగి వస్తూ ఉంటారు, బాగా సంపాదిస్తూ ఉంటారు, కానీ ఏది అనుకూలించట్లేదు అని అంటూ ఉంటారు. వాళ్ళు చేసే పొరపాటు ఏంటంటే, స్త్రీని ఇబ్బంది పెట్టకూడదు. ఇది చాలా ముఖ్యం. శుక్రుడు మనకి అనుకూలించాలి అంటే, శుక్రుడు అనుకూలిస్తేనే సంపదలు వస్తాయి. వచ్చినటువంటి సంపదలని సక్రమంగా మనం వినియోగించుకోగలుగుతాం. మరి ఆ శుక్రుడు అనుకూలించాలంటే స్త్రీని ఇబ్బంది పెట్టకుండా ఉండాలి. చాలామంది ఇంట్లో భార్యని ఇబ్బంది పెడుతూ ఉంటారు, ఎన్నో రకాలుగా మాటలతో హింసిస్తూ ఉంటారు. మళ్ళీ తర్వాత అమ్మవారి యొక్క ఆలయానికి వెళ్తారు, అన్నదానాలు చేస్తారు, మంచి పూజలు చేస్తారు, పునస్కారాలు చేస్తారు, దానాలు ధర్మాలు ఇలా ఎన్నో చేస్తూ ఉంటారు. కానీ ఇంట్లో భార్యని ఇబ్బంది పెట్టి భార్య కంటి నుండి నీటి చుక్క ధార పడితే అప్పుడు శుక్రుడికి మనం ఎన్ని రకాల పూజలు చేసినా ఏవి ఫలించవు. కనుక ఇంట్లో ఉన్నటువంటి ఆ భార్యని సాక్షాత్తుగా అమ్మవారిగా మనం భావన చేసుకొని చక్కగా ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా, సరదాగా ప్రేమపూరితంగా ఎన్నో ఉండొచ్చు, కానీ అది మితిమీరి తనని ఇబ్బంది పెడుతూ బయట ఎన్ని పరిహారాలు చేసుకున్నా ఏవి ఫలించవు. కనుక ఇలా స్త్రీలని ఇబ్బంది పెట్టకుండా ఉండడం. అంతేకాకుండా బయట చాలామంది మనం చూస్తూ ఉంటాం, స్త్రీలని హేళన చేస్తూ ఉంటారు, ఇబ్బంది పెడుతూ ఉంటారు, వాళ్ళని ఏదో రకంగా హింసిస్తూ ఉంటారు. ఇలా చేసే వారందరికీ కూడా అమ్మవారు ఎప్పటికీ అనుగ్రహించరు. అమ్మవారు ఎప్పుడైతే అనుగ్రహించారో శుక్రుడు ప్రతికూలిస్తాడు. శుక్రుడు ఎప్పుడైతే ప్రతికూలించాడో సంపదలు, రావాల్సినటువంటి సంపదలు ఆగిపోవడం, పోనీ ఆ సంపదలు మన దగ్గర ఉన్నా వాటిని అనుభవించేటువంటి యోగ్యత లేకుండా ఎన్నో రకాల వ్యాధులు ఏర్పడడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కనుక ఈ శుక్రుడు అనుకూలించాలి అని అంటే చక్కగా స్త్రీలని ఇబ్బంది పెట్టకుండా ఉండడం, మనకి తోచిన విధంగా చిన్న చిన్న పిల్లలు ఉంటారు, ఆడపిల్లలు, వాళ్ళకి అనాథలుగా ఉన్నటువంటి వారు ఉంటారు, వారికి కాస్త పెన్సిల్స్, పెన్నులు, పుస్తకాలు, వాళ్ళకి కావలసినటువంటి స్వీట్లు ఇవన్నీ కూడా ఇస్తూ ఉంటే
అమ్మవారు ఆనందిస్తారు. అలానే వృద్ధాప్యంలో ఉన్నటువంటి స్త్రీలు చాలామంది ఉంటారు. వాళ్ళకి కావలసినటువంటి చీరలు, చలికాలం అయితే వాళ్ళకి కావలసినటువంటి దుప్పట్లు ఇలా ఇవ్వగలిగితే, వారికి కావలసినటువంటి యథాశక్తిగా ధనాన్ని మనం ఇవ్వగలిగితే అమ్మవారు ఆనందిస్తారు. అమ్మవారు ఎప్పుడైతే ఆనందించారో శుక్రుడు అనుకూలిస్తాడు. శుక్రుడు ఎప్పుడైతే అనుకూలిస్తాడో మనకి మంచి మంచి సంపదలు కలుగుతాయి. కలిగినటువంటి సంపదలు నిలిచి ఉంటాయి. నిలిచి ఉన్నటువంటి సంపదలతోని మనం ఆనందంగా 10 మందికి సహాయం చేస్తూ జీవితాన్ని ఆనందప్రదంగా కొనసాగించుకునేటువంటి యోగ్యత మనకి లభిస్తుంది. కనుక ఈ పరిహారాలన్నీ కూడా చేసుకొని శుక్రుడి యొక్క అనుగ్రహంతోని, అమ్మవారి యొక్క అనుగ్రహంతోని మంచి భోగభాగ్యాలలో మీరంతా కూడా ఉంటూ అందరికీ ఆదర్శప్రాయంగా ఉండండి. జై శ్రీమన్నారాయణ.